భగవద్గీత ప్రథమాధ్యాయము అర్జున విషాదయోగము. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. కృష్ణ, నేను విజయాన్ని, రాజ్యాన్ని, సుఖాలను కోరను. రాజ్యముతో గాని, భోగాలతో గాని, జీవితముతో గాని మనకేమి ప్రయోజనము? ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. ఎప్పుడు ఉపన్యాసం మేము ప్రారంభించినప్పటికీ ముందుగా ఒక 2 నిమిషములు నామస్మరణ చేసే పద్ధతి ఉన్నది. ముందుగా మన నామం చెప్తాము, మీరంతా భక్తిపూర్వకంగా ఉచ్చరించండి. రాధా కృష్ణ హే గోపాల్, రాధా మాధవ జయ గోపాల్, బృందావన హే జయ గోపాల్, మురళి మనోహర హే గోపాల్, గీతా దాతా హే గోపాల్, గీతాచార్య జయ గోపాల్, రాధా కృష్ణ హే గోపాల్, రాధా మాధవ జయ గోపాల్, బృందావన హే జయ గోపాల్, మురళి మనోహర హే గోపాల్, గీతా దాతా హే గోపాల్, గీతాచార్య జయ గోపాల్, కరుణానిధే గోవింద. పవిత్రమైన గీతాయజ్ఞ సందర్భంగా ఉదయము సాయంత్రము కూడా 2 నిమిషములు ఏకాగ్ర చిత్తంతో పరమాత్మ యొక్క పాదార విందములను స్మరణ చేసుకుంటూ దివ్యమైనటువంటి నామాన్ని మనం గానం చేస్తున్నాం, స్మరణ చేస్తున్నాం. ఇది ఒక చక్కని సంప్రదాయం. ఏది చెప్పండి? భగవన్నామమును స్మరణ చేయటం అనేది. ఎప్పుడెప్పుడు మనకి అవకాశం ఉంటుందో అప్పుడప్పుడు ఈ నామము యొక్క మాధుర్యాన్ని మనం గ్రోలటానికి ప్రయత్నం చేయాలి. ఏమి లాభం అని అడగచ్చు మీరు. సరే, ఏదైనా ఒక కార్యం చేయమని ఎవరినైనా అడిగితే ప్రయోజనం ఏమిటని అడుగుతుంటారు. వాట్ ఈస్ ది బెనిఫిట్ అంటారు. అది దీనివల్ల వచ్చే లాభం ఏమిటని ఈ కాలం తప్పకుండా అడుగుతారండి. వాట్ ఈస్ ది ప్రాఫిట్ అండ్ వాట్ ఈస్ ది బెనిఫిట్ అది. అందువల్ల దీని ప్రయోజనం ఏమిటో తెలుసుకోవాలి మనం. ఏమిటో తెలుసండి, ప్రతి వారు దుఃఖం పోవటానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. ఏమండి, అపరిమితమైన ఆనందం దుఃఖరాహిత్యం కలుగు చేస్తుందండి. సరే, ఏమిటి చెప్పండి? దుఃఖరాహిత్యం అంటే దుఃఖం కంప్లీట్ గా తొలగిపోవటం, అనంతమైనటువంటి ఆనందము యొక్క ప్రాప్తి. ఇది దీనివల్ల చేకూరుతుందండి. దీనివల్ల ఈ నామమును చక్కగా గానం చేస్తూ మనస్సు గనక లయమైపోతే ఆ భగవంతుని యొక్క కృపాకటాక్షానికి మానవుడు పాత్రుడవుతాడు. అర్థమైందండి? ది గ్రేస్ ఆఫ్ గాడ్, ది బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్, అది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
మన జీవితంలో ఎన్నో పదార్థాలు మనం సంపాదించవచ్చును కానీ అది ఇన్ కోర్స్ ఆఫ్ టైం దే విల్ ఫెయిల్. అది కాలగర్భంలో అవన్నీ నశించిపోతాయి. కానీ భగవంతుని యొక్క అనుగ్రహం, ఆ భక్తి, ఆ వైరాగ్యం, ఆత్మవిచారణ శాశ్వతం. ఎల్లప్పుడూ కూడా జీవుని వెంటొచ్చి మానవుని కాపాడేటువంటి ఆ వస్తువులండి. దీన్ని సంపాదించడానికి మనం ఎంత ప్రయత్నం చేసి యావత్ శక్తితో మనం ప్రయత్నం చేసి సంపాదిస్తే అంత మంచిదండి అది. కనుక ఎవరైనా అడిగితే ప్రపంచంలో అనేక పదార్థాలు ఉన్నాయి, విచ్ ఈస్ మోస్ట్ ప్రెషస్, అది అన్నిటికంటే మహా విలువైనటువంటి వస్తువు ఏదని అంటే ఇది ఆత్మలాభం. ఆ భగవంతుని యొక్క కృపాకటాక్షం మించినటువంటి లాభం ఇంకోటి లేదండి. కనుకనే ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉండాలండి. ఇప్పుడు ఒక బంగళా ఉందండి, కలెక్టర్ గారి బంగళా. వారితో మనకి పని వచ్చింది. ఆ బంగళాలో మనం ప్రవేశించాం. గేటు దగ్గర ఒక కుక్క ఉన్నదండి, భయంకరమైనటువంటి కుక్క ఉన్నది. మనం లోపలికి వెళ్తుంటే అది అడ్డగిస్తున్నది. ఇంకా కనుక మనం పోవటానికి ప్రయత్నం చేస్తే కరిచేస్తుందండి, అది బాధ కలుగు చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి? కలెక్టర్ గారితో మనకి చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉందండి. గేటు దగ్గరికి రాగానే ఈ కుక్క అడ్డుపడింది, కరవటానికి సిద్ధంగా ఉంది. మనం ఏం చేయాలి చెప్పండి? అది లోపలికి వెళ్తామా? అది కరిచేస్తుంది, కానీ వెళ్ళనివ్వటం లేదు. కలెక్టర్ గారితో అర్జెంటు పని ఉంది. అప్పుడు ఏం చేయాలి తెలుసండి? వారి పేరేమిటో తెలుసుకుని కేక వేయాలి. అయ్యా కలెక్టర్ గారు, మీతో పనుంది, వచ్చినాను గేటు దగ్గర ఇది బాధ చేస్తున్నది అని మీరు కేక వేయండి చాలు. వారు వస్తారండి బయటికి. వారు రాగానే కుక్క ఎవరిని బాధ చేయదండి. అది ఎందుకు? యజమానుడు పక్కనున్నాడు. అది యజమానుడు పక్కనుంటే ఆ కుక్క ఎవరిని బాధ చేయదు. ఇదండి కీలకం. అది ఈ బ్రహ్మాండమునికి మాయ చూడండి. ఈ మాయ చాలా మందిని బాధ కలుగు చేస్తుంది, ప్రకృతి అజ్ఞానం. భగవద్గీతలో కూడా ఈ దైవీశేష గుణమయే మమ మాయా దురత్యయ, నా మాయను దాటడం చాలా కష్టం అన్నారు. కష్టసాధ్యం అన్నారే కానీ అసాధ్యం అని చెప్పలేదు శ్రీకృష్ణ పరమాత్మ. వినండి, మమ మాయా దురత్యయ, కష్టసాధ్యం కానీ అసాధ్యం కాదు. దాన్ని తొలగించుకోవటానికి మాయను ప్రకృతిని ఉపాయం ఏమిటి చెప్పండి? వెంటనే చెప్పేసినారు, మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. నన్ను ఆశ్రయించిన వారు అవలీలగా ఈ మాయను దాటవచ్చును. ఇదేనండి మన యొక్క డ్యూటీ. సరే, పరమాత్మను కనుక ఆశ్రయిస్తే, ఆ కలెక్టర్ గారిని కనుక ఆశ్రయిస్తే కుక్క ఎట్లా మనకి కరవకుండా రక్షించిందో అదేవిధంగా ఈ మాయ ఈ జనులను చాలా బాధ చేస్తూ అనేక జన్మల నుంచి వారికి కీడు కలుగు చేస్తున్నటువంటి ఈ మాయ భగవంతుని యొక్క అనుగ్రహం కనుక మనం సంపాదించుకుంటే మనని బాధ చేయదండి. మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. అర్జున, ఈ మాయను అవలీలుగా దాటవచ్చును, నన్ను ఆశ్రయించండి. ఇప్పుడు మనం చేసే పని అదండి. సరే, చక్కగా 2 నిమిషములు మనస్సును ఏకాగ్రపరిచి ఆ భగవంతుని యొక్క పాదపద్మములను స్మరణ చేసినాం. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. భగవద్గీతలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చినారండి. పరమాత్మ అనేటువంటి వస్తువు మహా విలువైనటువంటిదండి. అది ఎక్కడున్నది? మనలోనే ఉంది. నియరెస్ట్ అనేది కూడా తప్పండి, మన స్వరూపంగానే ఉన్నది అది. అహం బ్రహ్మాస్మి చూడండి, మహావాక్యములు ఉపనిషత్తులో ఘోషిస్తున్నాయండి. నాయనా నీవెవరు? తత్వం. త్వం నీవు, తత్ అంటే పరమాత్మ. చూచారా? నో డిఫరెన్స్. జీవుడికి శివుడికి భేదం లేదు నాయన, ఇద్దరు ఒకటే. బట్ యూ హ్యావ్ ఫర్గాటన్. మీరు మర్చిపోయినారు, అందువల్ల ఈ దుఃఖం కలుగుతున్నది. ప్లీజ్ రిమెంబర్. అది సద్గురువు దగ్గరికి వెళ్లి విషయం కనుక్కుని నీ నిజస్వరూపం గనక చక్కగా తెలుసుకుని దానిలో గనక నిలకడ కలిగితే ఇక ప్రపంచంలో ఇంకా చేయవలసిన కార్యమే లేదండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్డ్ అంతే. కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మజ్ఞానానికి ఎంత విలువిచ్చినారంటే స్వస్వరూప జ్ఞానానికి అన్ని లాభముల కంటే గొప్ప లాభం అన్నట్టు. రేపు 6వ అధ్యాయం వస్తుందండి, ఆత్మ సంయమ యోగం. దానిలో కృష్ణ పరమాత్మ ఆత్మను గూర్చి బోధిస్తూ అర్జునుడికి, ఆయన మనస్సు ఇక్కడక్కడ పరిగెత్తకుండా లోపల వెలుగుతున్నటువంటి దివ్యమైన పరమ ఆత్మయందు నిలకడ కలిగి ఉండు అని చెబుతూ ఆ ఆత్మస్వరూపం యొక్క వాల్యూ ఎట్లా వర్ణించారో తెలుసండి. అన్ని లాభముల కంటే గొప్ప లాభం. అన్ని ప్రపంచంలో అనేక లాభాలు ఉన్నాయి, కానీ అన్నిటికంటే గొప్ప లాభం భగవంతుని పొందటం, పరమాత్మ యొక్క సాక్షాత్కారం. ఇది లబ్ధ్వాచ అపరం లాభం మన్యతే నాధికం తతః ప్రమాణం గీతలో. దేనిని పొందినచో ఇక ఇంకొక లాభం అనేటువంటిది మానవుడికి ఉండదో. చిన్న చిన్న లాభాలన్నీ, దానివల్ల ప్రయోజనం ఏమిటి? జనులందరూ పరిగెత్తున్నారు దేనికోసం? చిన్న చిన్న వస్తువుల కోసం పరిగెత్తున్నారు. ట్రాన్షియన్, కాలగర్భంలో నశించిపోయేటువంటి వస్తువుల కోసం పరిగెత్తున్నారు. ఏమండి, శాశ్వతమైన వస్తువు అన్నిటికంటే విలువైనటువంటిది. నాయన ధ్యానం చేత దాన్ని తెలుసుకోండి అని గీతలో చక్కగా ప్రబోధం చేసినారు.
యం లబ్ధ్వా చ అపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. దానిలో గనక మనస్సు నిలకడ కలిగి ఉంటే ఎటువంటి భయంకరమైనటువంటి దుఃఖం వచ్చినా చెలింపడు. అంటే ఏంటి, ఏ దుఃఖం వచ్చినప్పటికీ వారిని కదిలించలేదండి. ఇది ఎంత మహత్తరమైనటువంటి లాభం చూడండి. ఇప్పుడు అందరికీ కావాల్సింది ఏమిటి చెప్పండి? లాభం కోరుతున్నారే గాని నష్టం ఎవరైనా కోరుతున్నారా చెప్పండి? ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమండి నాకు లాభం కలుగు చేయండి అని అడుగుతారే గాని అయ్యా దేవుడు గారు కొద్దిగా నష్టం ఇప్పించండి అని ఎవరైనా ప్రార్థన చేస్తారా? లేదు. అందరికీ లాభం కావాలి, కానీ అన్నిటికంటే గొప్ప లాభం ఏమిటో వాడికి తెలియటం లేదు. గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ది రియలైజేషన్ ఆఫ్ ఆత్మన్, భగవంతు డివినిటీ, ఆ దివ్యత్వాన్ని మించినటువంటి లాభం కోట్లేదు. నీ స్వరూపంగానే ఉన్నది, దానిలో మనస్సు నిలకడ కలిగి ఉండు. ఇది అన్ని లాభముల కంటే గొప్ప లాభం. ఇప్పుడు చూడండి, వర్తకులు ధాన్యం కొలుస్తారండి. ఆ కొలిచేటప్పుడు మానికో షేరో లేకపోతే ఏదో పాత్ర ఉంటుందండి, ఆ పాత్రతో కొలుస్తారు. కొలిచేటప్పుడు మొట్టమొదట ఒక షేరు గాని మానికి గాని కొలిస్తే ఏమంటారు తెలుసండి? 1 అని అనరండి. ఏమంటారు చెప్పండి? లాభం. ఓరి నాయన, ఇంకా కొలవలేదు అప్పుడే లాభం వీడికి లాభం అని మొదలు పెడతాడు. చూడండి, అంటే ఏంటి? నాకు లాభం కావాలను. అది ఈ విధంగా కొలుస్తూ 2, 3, 4 ఇట్లా కొలిచి 6 వరకు వస్తాడండి. 6 అయిన తర్వాత 7 అని అనడండి, 6 1 అంటాడు. ఎందుకంటే 7 అంటే ఏడుస్తాడేమో అనవసరంగానే. చూడండి, ఆ కొలతలోనే వేదాంతం అంతా బోధించేశాడు. నాకు లాభం రావాలనో, ఏడవకూడదు అంటే నష్టం రాకూడదు. ఇదండి ప్రతి వారి యొక్క మెంటాలిటీ ఇట్లాగే ఉందని. సరే, మరి లాభం రావాలని కోరినవాడు అన్నిటికంటే గొప్ప లాభం ఏమిటో కొంచెం విచారణ చేయాలి కదా. క్షుద్రమైనటువంటి నీచమైనటువంటి క్షణికమైనటువంటి లాభాలు పొంది జీవితం, అమూల్యమైనటువంటి మానవ జీవితం వృధా చేయటం అనేది పాడే చెప్పండిది కాదు. కనుక పెద్దల్ని ఆశ్రయించయ్యా, అన్నిటికంటే ఉచిత గ్రేటెస్ట్ బెనిఫిట్ ఇన్ ది వరల్డ్. అది ప్రపంచంలో అనేక లాభాలు ఉన్నాయి, అన్నిటికంటే గొప్ప లాభం ఏమిటని చెప్పి వారిని అడగాలి. ఎవరిని? సద్గురువుని. అందరికంటే గొప్ప గురువు ఎవరు చెప్పండి? జగద్గురు. ఆ కృష్ణ పరమాత్మ చూడండి, కృష్ణం వందే జగద్గురుం. అది ఆ జగద్గురువు అయినటువంటి వారు బోధిస్తుంటే మనకి విశ్వాసం ఉండాలా లేదా చెప్పండి. కనుక ఆ పరమాత్మ గీతలో బోధించిన దాని మీద ఫెయిత్, అది విశ్వాసం. వారు చెప్పింది పరమసత్యం అనేటువంటి నమ్మకం ఉండాలన్నది. ఈ రోజు నుంచి భగవద్గీత ప్రారంభం అవుతుంది కాబట్టి ముందుగా ఈ వాక్యం మీకు చెప్పదలించినాను. ఫెయిత్ అపాన్ గాడ్, ఫెయిత్ అపాన్ ది స్క్రిప్చర్, ఫెయిత్ అపాన్ హిమ్సెల్ఫ్. అది భగవంతుని మీద విశ్వాసం, వేదముల మీద విశ్వాసం, తన మీద విశ్వాసం, గురువు మీద విశ్వాసం. ఆ విశ్వాసం కనుక లేకపోతే మనస్సు డోలాయమానం అవుతుంది. ఆ శాస్త్రం మీద గాని, వాక్యం మీద గాని, వారి యొక్క బోధ ఎందు గాని నమ్మకం ఉండదండి. నమ్మకం లేకుండా గ్రంథం చదివితే ఏమవుతుంది చెప్పండి? అది దానికి సరిగా వంట పట్టదండి. దేవేతి ద్విజే మంత్రే, శాస్త్రంలో ఒక చక్కని వాక్యం ఉందండి. కొన్ని వస్తువుల మీద గనక ఫెయిత్ లేకపోతే యూస్లెస్ అనేశాడు, ఎందుకో పనికిరావు. అదేమిటో చెప్తున్నారు వినండి. దేవే తీర్థే ద్విజే మంత్రే దైవజ్ఞే భేషజే గురవు. అది దేవుని అండి. ఇప్పుడు గుళ్ళోకి వెళ్తారండి. గుళ్ళోకి వెళ్తే అక్కడ ఏం కనిపిస్తుంది చెప్పండి? విగ్రహం. ఆ విగ్రహం దేంతో చేయబడింది చెప్పండి? రాయి. రాతితో చేయబడినప్పటికీ ఎవరైనా వెళ్ళి ఓ రాయి గారు అని అంటారా చెప్పండి? లేదు. అది శాంక్టమ్ శాంక్టోరియం, మహా చైతన్యం అనేటువంటి భావంతో అక్కడ వారిని ప్రార్థన చేస్తారు కదండి. దేవుడి దగ్గరికి వెళ్ళి ఓ రాయి గారు నీకు నమస్కారం అని ఎవరైనా అంటారా? కానీ వాస్తవంగా అది రాయే. అయినప్పటికీ రాయి అనేటువంటి భావం వారికి లేదండి. అది ఏం భావన చెప్పండి? చైతన్యం, ఇట్ ఇస్ డివినిటీ, శాంక్టమ్ శాంక్టోరియం, మహాపవిత్రమైనటువంటి దివ్య స్వరూపం అనేటువంటి భావన కలిగి దండం పెడుతున్నారు. అప్పుడు వారికి చక్కగా భక్తి యొక్క అనుభవం వారికి కలుగుతుందండి. కొందరికి విశ్వాసం ఉండదు, నాస్తికులు. ఇదంతా రాయి, ఇది రప్ప అని అనుకుంటారు. అటువంటి వారికి ఏమైనా ఫలితం కలుగుతుందా చెప్పండి? కనుక ఫెయిత్ వర్క్స్ వండర్స్. అది విశ్వాసం అనేదండి మహత్తరమైనటువంటి ఫలితాన్ని కలుగు చేస్తుందండి. అర్థమైందండి. ఇంకా మనం భగవద్గీతలో ప్రవేశించలేదు కాబట్టి మొట్టమొదటి మీకు చెప్పదలించింది ఏమిటంటే, ఇదిగో ఈ శ్రీకృష్ణ పరమాత్మ మీద, వారు బోధించినటువంటి భగవద్గీత మీద ఇది పరమ సత్యము అనేటువంటి నమ్మకం. అయ్యా మీరు అనొచ్చు, ఏమండి బ్లైండ్ ఫెయిత్ మాకెందుకండి, వారు చెప్పింది నిజం లేదో మాకెట్లా తెలుస్తుంది అని కనుక మీరు అంటే, అయ్యా రియలైజ్ ఇట్, అనుభవం తెచ్చుకోండి. దాన్ని వారు చెప్పినటువంటి వాక్యం అనుభవంలో పెట్టుకోండి. రిజల్ట్ కనిపిస్తుందో లేదో మనకే అర్థం అవుతుంది కదండి. అది కనుక ఒకరు చెప్పినటువంటి వాక్యం మీద మొట్టమొదట్లో ఫెయిత్ ఉండండి. అది బ్లైండ్ ఫెయిత్ కానీ ఏ ఫెయిత్ కానీ, హ్యావ్ ఫెయిత్. అది ఫాలో, రియలైజ్, అభ్యాసం చేయండి. ఆ తర్వాత మనకి అనుభవం లేకపోతే అప్పుడు అడగండి. సరే,
భగవానుడు ఎన్నో దివ్యమైనటువంటి సత్యాలు బోధించినారు. ఏమండి, ఇది నిజమా అబద్ధమా అనేటువంటి మొదట్లో మనకెందుకు డోలాయమాన పరిస్థితి. దారిపోయేటువంటి మానవుణ్ణి మనం నమ్ముతున్నామండి. శంకరాచార్యులు వారు ఒక పుస్తకంలో ఏమన్నారు తెలుసండి, అద్యాష్టమీతి నవమీతి చతుర్దశేతి జ్యోతిష్కవాచోపవసంతి భక్త్యా. ఇంటికి వచ్చి ఎవరైనా ఏమండి వాళ్ళ ఏకాదశి అంటారనుకోండి, వెంటనే వాడు ఉపవాసం చేస్తున్నాడు ఏకాదశి. ఆ వాక్యం చెప్తున్నారు శంకరులు. దారిపోయేవాడు ఒకటి చెబితే వారి మీద నమ్మకం కలిగి ఆ రోజు ఉపవాసం చేస్తున్నాడు ఏకాదశి నాడు. అద్యాష్టమీతి నవమీతి చతుర్దశీతి జ్యోతిష్కవాచోపవసంతి భక్త్యా శ్రుతేస్త్వహో తత్వమసీతి వాక్యం న విశ్వసంతి అద్భుతమే తదేవ. ఆ శృతి వేదము తత్వమసి అని బోధిస్తుంటే నమ్మకం లేకపోతున్నదే మానవులకి అని శంకరాచార్యులు వారు ఆశ్చర్యాన్ని ప్రకటించారండి. అర్థం కనుక ఒకరి మీద నమ్మకం చేత ఒక కార్యం మనం చేసినప్పుడు చక్కని ఫలితములు కలుగుతుందండి. మరి అటువంటిప్పుడు జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన దాంట్లో నమ్మకం ఎందుకు ఉండకూడదు? అమెరికాలో ఒక ఆయన ఉన్నాడండి, పశ్చిమ దేశంలో. ఆయనకు భగవంతుని మీద పెద్ద నమ్మకాలేం లేవండి, అన్ని సందేహాలే దేవుడంటే. కానీ అందరూ గురువు దగ్గరికి వెళ్లి ఏదో ప్రార్థన ఇవన్నీ నేర్చుకుని చక్కగా ప్రార్థన ఇళ్ల దగ్గర చేయటం చూచాడు. ఎవరు? ఈయన. దేవుడి మీద పూర్ణ విశ్వాసం లేదండి, కానీ అందరూ ప్రేయర్ చేస్తుంటే ప్రార్థన చేస్తుంటే ఆయనకు కూడా ప్రార్థన చేయాలనే కుతూహలం కలిగి ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళి ఏమని అడిగాడు తెలుసండి, మై డియర్ సార్ టెల్ మీ ఏ షార్ట్ ప్రేయర్ అన్నాడండి. షార్ట్ ప్రేయర్ అన్నాడు, ఎందుకంటే పొడుగు ప్రార్థనలు వాడి నమ్మకం లేదండి. ఈ షార్ట్ ప్రేయర్, ఒక చిన్న ప్రార్థన చెప్పండి అన్నాడండి. గురువు గారు వీడి వాలకం చూచినాడు. పెద్ద పెద్ద ప్రార్థన చెప్తే వీడికి నమ్మకం లేకుండా ఉందని చిన్న ప్రార్థన చెప్పాడండి. ఓ గాడ్ సేవ్ మీ అన్నాడండి. ఇంతే చాలు, పో చేసుకో, ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. ఓ గాడ్ సేవ్ మీ, ఓ దేవుడా నన్ను రక్షించు. ఈ చిన్న ప్రార్థన చెప్తే వాడికి అన్ని సందేహాలేనండి. ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రార్థన మొదలు పెట్టాడు. ఓ గాడ్ అన్నాడండి. వెంటనే వాడికి సందేహం పట్టుకుంది, దేవుడు అసలు ఉన్నాడో లేదో అని. వెంటనే ఏమన్నాడు తెలుసండి, ఓ గాడ్ ఇఫ్ దేర్ ఈజ్ ఎ గాడ్ విత్ ఇన్ బ్రాకెట్స్ అన్నాడండి వాడు. సేవ్ మీ ఇఫ్ యూ కెన్ సేవ్ మీ బ్రాకెట్స్ అన్నాడు మళ్ళీ. చూడండి, ఓ దేవుడా దేవుడనే వాడో ఉంటే నన్ను రక్షించు, రక్షించే శక్తి నీకు ఉంటే రాము. ఇదెక్కడ ప్రార్థన? ఏమండి, ఇట్లా ప్రార్థన చేస్తే ఏమైనా ఫలితం కలుగుతున్నా? అన్ని సందేహాలు, అన్ని ఇది ఇట్లా ఉండకూడదండి. ఫెయిత్, అది అట్మోస్ట్ ఫెయిత్ అపాన్ ది మాస్టర్. అది గురువు మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కనుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయండి. అది జాతో బ్రహ్మకులే అగ్రజో ధనపతే కుంభకర్ణానుజో పుత్ర శక్రజిత. పుత్ర అంటే కొడుకు, కుమారుడు ఎట్లా పుట్టాడు తెలుసండి, శక్రజిత. శక్ర అంటే ఇంద్రుడు. ఇంద్రుడు కూడా ఓడించాడండి. ఇంద్రజిత్ అంటారు వాడిని, ఇంద్రజిత్. ఆ ఇంద్రజిత్ అనేవాడు పుట్టాడు. ఆహా, మహాశౌర్య ధైర్య పరాక్రమం కలిగిన వాడు. చూడు, వంశాన్ని వర్ణిస్తున్నాడు, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. పుత్ర శక్రజిత స్వయం దశశిరా. ఆయనకి చూస్తామా 10 తలలు ఉన్నాయటండి, శాస్త్రంలో 10 తలలు ఉన్నాయట. స్వయం దశశిరా. ఈ మధ్య అండి గురువు గారు శిష్యుడికి రామాయణం చెప్తున్నాడండి. గురువు గారు శిష్యుడికి ఈ రావణాసురుడి ఘట్టం వచ్చిందండి. గురువు చెప్తున్నాడు, నాయన రావణాసురుడు అనేటువంటి ఆయనకి 10 తలలు ఉన్నాయి అన్నాడు గురువు గారు. వెంటనే శిష్యుడికి సందేహం కలిగిందండి. ఏమండి, ఒక తల ఉంటేనే చలికాలం వస్తే జలుబు చేస్తే చీదలేక చస్తున్నాం కదా, రావణాసుడికి 10 తలలున్నాయి, జలుబు చేస్తే ఎట్లా అన్నాడండి వాడు. చూడండి, ఆ ధర్మ సందేహం వచ్చింది వాడికి. గురువు గారు చెప్పారు, ఏం పర్వాలేదు, 20 చేతులున్నాయి, చీదుకుంటాళ్లే అనేసాడు. స్వయం దశశిరా 10 తలలు ఉన్నాయండి. పూర్ణాభుజా వింశతి 20 చేతులున్నాయి. ఇంకా కొన్ని శక్తులు చెప్తున్నారు. స్వేచ్ఛ కామచరో రథాస్య విజయీ మధ్యే సముద్రం గృహం. ఆకాశంలో నడవగలడు. రావణాసుడికి ఇన్ని శక్తులున్నాయి. స్వేచ్ఛ కామచరో రథాస్య విజయీ. వారి రథం చూడండి, మహాశక్తివంతమైనటువంటి రథం అండి అది. మధ్యే సముద్రం గృహం. వారి రాజ్యం ఎక్కడుందంటే సముద్ర మధ్యంలో ఉందండి. సరే, లంక, సిలోన్ ఎక్కడుంది చెప్పండి, చుట్టూ ఇండియన్ ఓషన్. అటువంటి సముద్రం, ఎవరు శత్రువులు రావడానికి లేదండి. ఇన్ని ఉన్నప్పటికీ సర్వం నిస్ఫలితం, ఎంత వృధా అయిపోయింది అంటున్నాడండి శాస్త్రగారు. సర్వం నిస్ఫలితం తథైవ విధినా దైవే బలే దుర్బలే. ఆ దైవ బలం ధర్మ బలం లేదు. అందువల్ల డౌన్ ఫాల్, కింద పడిపోయినాడు, మట్టిలో కలిసిపోయిన 10 తలలు అని చెప్పి శాస్త్రకారుడు చెప్తున్నాడు.
ఇది చక్కని దృష్టాంతం అండి. భౌతికమైనటువంటి ఎన్ని శక్తులున్నా, ఎన్ని ఇతరమైన సిద్ధులున్నా, ఆకాశంలో సంచరించినా, కావలసిన డబ్బున్నా, అసలు హృదయం పుచ్చిపోతే, ధర్మం లేకపోతే, మలినమైనటువంటి హృదయం కలిగి ఉంటే మానవుడికి ఉన్నతి ఎట్లా కలుగుతుంది చెప్పండి. అది రావణాసుడికి ఏ విధంగా దుర్గతి కలిగిందో ఆ విధంగా కలిగిపోతుంది. చూడు, సర్వం నిష్ఫలితం తథైవ విధినా దైవే బలే దుర్బలే. దైవ బలం, ఆ డివైన్ ఫోర్స్, ఆ స్పిరిచువల్ ఫోర్స్, అదండి మానవుడిని ఉద్ధరించేది. అది ప్రపంచ శక్తులు ఎవరిని కూడా ఉద్ధరించజాలవు, ఈ ఆధ్యాత్మిక శక్తి ఉండాలి. కనుకనే ఈ రోజు మొదటి అధ్యాయంలో మొట్టమొదటి పదం ధర్మ అని పెట్టారండి సార్. ఈ శ్లోకం చెప్పింది ఎవరో తెలుసండి, ధృతరాష్ట్రౌవాచ. అది మొట్టమొదటి భగవద్గీత తెరవంగానే ధృతరాష్ట్రుడి యొక్క దర్శనం అవుతుందండి. అది ధృతరాష్ట్ర ఎవరు? గుడ్డాయన. భగవద్గీత తెరవంగానే గుడ్డాయన యొక్క దర్శనం అండి. ఎవరు? ధృతరాష్ట్రుడు. ఏమిటని దీని కారణం ఏమిటి? కళ్ళున్న వారికి చెప్పచ్చు కదా, మొట్టమొదట్లోనే నేత్రములున్న వారి యొక్క పదం ఏదైనా అక్కడ ఉండొచ్చు కదా. కానీ వ్యాసులు వారు ఎంతో దూరపు ఊహ చేసి ఈ పదం ప్రయోగించినారండి. ధృతరాష్ట్ర ఉవాచ. ఏమిటి ధృతరాష్ట్రం అంటే అర్థం? ధృత రాష్ట్రం, తనది కానటువంటి రాజ్యాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ధృత అంటే పట్టుకోవటం, రాష్ట్రం. ఈ పాండవుల యొక్క రాజ్యం అంతానండి వారు తీసుకోవాలని చెప్పి ఆ దుర్యోధనుడి యొక్క మాటలు విని ఆ ధృతరాష్ట్రుడు ఆ విధంగా చేసినారండి. వారు కొడుకి బుద్ధి చెప్పొచ్చు కదా, ఎవరు ధృతరాష్ట్రుడు చెప్పలేదండి. చెప్పకుండా దుర్యోధనుడు యొక్క వాక్యాన్ని అనుసరించి చూడండి, ఆ రాజ్యం మాకు కావాలని ఇద్దరు కోరుకున్నారు. ధృత రాష్ట్ర, రాష్ట్రం అంటే రాజ్యం, తనది కానటువంటి రాజ్యాన్ని ధృత గట్టిగా పట్టినవాడు ధృతరాష్ట్రుడు. ఏమిటి చెప్పండి దీని అంతరార్థం? ఈ శరీరం మనది కాదండి, ఈ శరీరం కంటే మనం వేరుగా ఉన్నాం. ఇల్లు మనం కాదు, ఇంటి లోపల మనం కాపరం ఉంటున్నాం కదండి. ఇల్లు మనం అండి కాదు, ఇంటి లోపల మనం కాపరం ఉంటున్నాం. అదేవిధంగా శరీరం మనం కాదు, శరీరము లోపల మనం కాపరం ఉంటున్నాం. వీఆర్ ఎంటైర్లీ సెపరేట్. అది ఈ శరీరం కంటే వేరుగా ఉన్నామండి. అది అట్లా కాకపోతే శరీరం చచ్చిపోతుంది, మనం చస్తామా చెప్పండి? ఎవడైనా చచ్చిపోతాడు? రేపు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు, అచ్ఛేద్యోయం అదాఖ్యోయం అక్లేద్యో శోషయేవచ నిత్య సర్వగత స్థాణురచలోయం సనాతన. అయినా అర్జున, యు ఆర్ ఎవర్ లాస్టింగ్. ఈ శత్రువులు కాని వీళ్ళందరూ కూడా శాశ్వతమైనటువంటి వారు అంటారు. చూడండి, కేవలం రేపు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు నేను ఒక్కడనే శాశ్వతుణ్ణి అని అనలేదండి. శ్రీకృష్ణుడు ఏమన్నారు? నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిప నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. వయం అంటే సంస్కృతంలో చెప్పండి? ఆల్ ఆఫ్ అస్ ఆర్ పర్మనెంట్. అది నేను ఒక్కడనే పర్మనెంట్ అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పలేదు. యువర్ సెల్ఫ్, వారు, మీరు, నేను, అందరం కూడా ఆల్ ఆఫ్ అస్ ఆర్ పర్మనెంట్. ఇదండి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పే పరమ రహస్యం. జీవుడిని కించిత్తు చేయలేదండి. జీవుడు శివుడు, నరుడు నారాయణుడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పబోతాడండి. ఎంత ఆప్టిమిజం అంటారు ఇంగ్లీష్లో దీన్ని. ఆప్టిమిజం అంటే ఎంత ధైర్యం వస్తుంది చెప్పండి. జీవుడు ఏడుస్తున్నాడండి, ఏడుస్తుండే శ్రీకృష్ణుడు అయినా నువ్వు ఏడ్చేవాడు కాదు, ఏడుపును పోగొట్టేటువంటి అఖండమైనటువంటి శక్తి నీలో ఉన్నది అంటాడు. ఎవరు? శ్రీకృష్ణుడు. అదే భగవద్గీత గొప్పతనం ఏమిటంటే ఏడ్చేవాడినండి నవ్విస్తారండి. భగవద్గీత యొక్క గొప్పతనం ఏంటంటే దుఃఖంలో మునిగిపోయేటువంటి వారిని ఆనందంలో తన్మయులుగా చేస్తారు. అది కనుక శ్రీకృష్ణ పరమాత్మ రేపు చెప్పే అద్భుతమైన శ్లోకం ఈ రోజే చెప్తున్నాను. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిప నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. మనమందరం కూడా శాశ్వతం. అదండి పరమరహస్యం. దానివల్ల దుఃఖం తొలగిపోతుందండి. దుఃఖం తొలగిపోతుంది. సర్వే, మనం క్షణికమైన దేహం కాదు, ఈ దేహం లోపల నివసించేటువంటి పరమాత్మ. మట్టిలో మాణిక్యం అంటారు. ఈ శరీరం మట్టి, దాని లోపల మాణిక్యం అన్నదండి. ఎవరు తెలుసుకుంటున్నారు చెప్పండి? నేను మట్టి అని చెప్పి జీవితం అంతా మట్టితో ఐక్యమైపోతున్నాడే గాని, ఈ ఘటంతో, ఈ జడమైనటువంటి వస్తువుతో వాడు తాదాత్మ్యం పొందుతున్నాడే గాని ఆత్మ వస్తువును మర్చిపోతున్నాడు. అందువల్ల ఈ దుఃఖం కలుగుతుంది. కనుక ధృతరాష్ట్ర ఉవాచ. ధృతం అంటే గట్టిగా పట్టుకున్నాడు కాని వస్తువును. ఏమిటి కాని వస్తువు? శరీరం. అంతరార్థం మనం విచారణ చేస్తే ప్రతివారు ధృతరాష్ట్రులు ఒక్కడే కాదండి, ఒక్కొక్క ఊళ్ళో ఎంత వేల మందో ధృతరాష్ట్రులు ఉంటారండి. ఎందుకంటే అసలు విషయం తెలియకుండా తాను కాని వస్తువు నేను అని చెప్పి అనుకున్నవాడు ధృతరాష్ట్రుడు కాదండి. అది సరే. కనుక ఈ శరీరం అనేటువంటిది ఏమిటో తెలుస్తుంది? ఒక ఇల్లు అండి. భగవానుడు మనకి ఇచ్చినాడు దేనికోసం? కాపరం ఉండవయ్యా, కాపరం ఉండు. ఎన్నాళ్ళు? 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 50 ఏళ్ళు, 30 ఏళ్ళు కాపరం ఉండు. తర్వాత నాకు ఇచ్చేయి, ఈ ఇల్లు నాది, నీది కాదు,
అని ఆ భగవానుడు దీన్ని ఇస్తున్నాడండి. ఏది శరీరం అనే కొంప. ఈ కొంపలో వాడు ప్రవేశించాడు. ప్రవేశించి కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమంటున్నాడు, దేవుడా నీకు ఈ శరీరంతో ఏ సంబంధం లేదు, ఈ కొంప నాది అంటున్నాడండి వాడు. ఈ శరీరం నాది, నో కనెక్షన్, మీకేం సంబంధం లేదు అంటున్నాడు. మరి భగవంతుడు ఓర్చుకుంటాడో చెప్పండి. ఇప్పుడు మీరు ఎవరైనా ఇంట్లో కాపురం ఉంటున్నారనుకోండి, ఆ ఓనర్ వచ్చాడనుకోండి, ఏమండి ఖాళీ చేయి అంటాడండి. చేస్తే ఆ మాట చెప్తే మీరేమంటారు, నాన్ సెన్స్, మీకేం సంబంధం లేదు, ఈ ఇల్లు నాది అని మీరు అన్నారనుకోండి. మరి వాడు ఒప్పుకుంటాడో చెప్పండి ఓనరు. అదేవిధంగా ఈ శరీరం మంది కాదు, అయినప్పటికీ వీడు అజ్ఞానం చేత దీంతో ఐడెంటిఫికేషన్ పొంది ఇదే నేను అని చెప్పేసి యావత్ జీవితం దీంతో బాధపడుతున్నాడండి. సరే, తెలివిగల వాళ్ళు దీన్ని సెపరేట్ చేసుకుంటారు. అంటే కూనీ చేసుకోవటం కాదు, చంపటం కాదు, ఉన్నప్పటికీ అన్అటాచ్మెంట్. అది శరీరంతో తగులుకోడండి. ఇది కేవలం ఒక ఇల్లు. ఆ ఇంట్లో నేను కాపురం ఉంటున్నాను, ఏదో 60 ఏళ్ళో 70 ఏళ్ళో భగవంతుడు ఎంత ఆయుర్దాయం, ఈ ఇల్లు నాది, నేను ఈ ఇంట్లోంచి కదలని చెప్పి అంటే ఓనర్ కనుక వస్తే ఏమంటాడు చెప్పండి, అయ్యా ప్లీజ్ క్విట్ మై హౌస్ అంటాడంతే, క్విట్ మై హౌస్. అదేవిధంగా భగవంతుడు అండి వీడు అజ్ఞానం చూచి చూడండి, 50 ఏళ్ళు వచ్చిన తర్వాత 60 ఏళ్ళు వచ్చిన తర్వాత వీడండి అహంకారం కలిగి ఈ శరీరం నాది, దీన్ని విడవనంటారు. మరి భగవంతుడు ఓర్చుకుంటాడో చెప్పండి. వీడికి అభిమానం కలిగిపోయింది, దేహాభిమానం. అందుచేత ఏమండి ఎవరైనా ఒక అద్దె కొంపలో ఉండి నేను ఖాళీ చెయ్యను అంటే ఓనర్ ఏమంటాడు చెప్పండి, వెళ్ళమంటాడు. వెళ్ళకపోతే నోటీస్ ఇస్తాడండి. ఫస్ట్ నోటీస్, సెకండ్ నోటీస్, థర్డ్ నోటీస్, అంతటితో ఫినిష్డ్ అంతే. ఇక గవర్నమెంట్ వారు వచ్చి జప్తు చేసేస్తారండి. అదేవిధంగా ఈ శరీరాన్ని నేను వదలను, దేవుడు గారు ఇది మీకేం సంబంధం లేదు, ఇది నా ఇల్లు, నేను కాపురం ఉంటాను, ఎల్లకాలం దీంట్లోనే ఉంటాను అని అంటే దేవుడు గారు ఓర్చుకుంటారా? అందుచేత ఫస్ట్ నోటీస్ పంపిస్తున్నారండి దేవుడు గారు. ఏమిటో తెలుసండి, కంటికి చత్వారం వస్తుందండి, అది ఫస్ట్ నోటీస్ అండి. అది ఎవరికైనా చత్వారం వస్తే నాయనా ఈ శరీరం నేను కాదు అని చెప్పి అనుకోవాలండి అప్పటికైనా. సరే, వాడు ఏమనుకోవట్లేదండి, అయ్యా మా కళ్ళ డాక్టర్ ఉన్నంత వరకు నాకేం పర్వాలేదు అని చెప్పి ధిక్కరిస్తున్నాడే గాని, ఆ కన్నును రిపేర్ చేసుకుని మళ్ళీ వాడుకుంటున్నాడే గాని, ఇప్పుడేనాయనా నా స్వరూపం అయితే ఈ శరీరం నేనైతే కంటికి ఎవరైనా చత్వారం తెప్పించుకుంటారా చెప్పండి? మంది కాదు. అందుచేత దాని ఇష్టం వచ్చినట్టు కర్మను అనుసరించేది వస్తున్నదండి. ఇప్పుడు భగవంతుడు ఫస్ట్ నోటీస్ ఇస్తే వీడు ధిక్కరిస్తున్నాడండి, నేను శరీరం అని చెప్పేసి అనుకుంటున్నాడు. అప్పుడు భగవానుడు అయ్యా ప్లీజ్ స్పీక్ అంటే వీడు వదలటలేదండి. సెకండ్ నోటీస్ పంపిస్తున్నాడండి. ఏమిటో తెలిసినా పళ్ళు ఊడిపోతాయండి. ఎవరికైనా పళ్ళు ఊడితే సెకండ్ నోటీస్ అండి భగవంతుడు పంపిస్తుంది. అప్పటికీ వాడు ఏమీ తెలుసుకోవటం లేదండి, ఇంకా ఈ అభిమానం కలిగి ఉంటున్నాడు. చూడండి, మా ఊళ్ళో డెంటిస్ట్ ఉన్నంత వరకు దేవుడా ఎన్ని పళ్ళన్నా ఓడగొట్టంటున్నాడు వాడు. అప్పుడు భగవానుడండి ఇంకో థర్డ్ నోటీస్ ఇస్తున్నాడు. ఏమిటి తెలుస్తుంది, జుట్టు తెల్లబడుతుందండి. ఎవరికైనా జుట్టు తెల్లబడితే థర్డ్ నోటీస్ అండి భగవానుడు పంపించింది. అద్దాల్లో చూసుకోండి, తెలుపు కనుకైతే ఇక జాగ్రత్త పడాలండి సార్. వాడెక్కడ జాగ్రత్త పడుతున్నాడండి, ఏదో పౌడర్ తెచ్చి పూసుకొని నలుపు చేసుకుంటున్నాడే గాని మళ్ళీ. ఈ విధంగా ధృతరాష్ట్రుడు అది ఈ జీవుడు అజ్ఞానం చేత గట్టిగా పట్టేస్తున్నాడండి. ఏది తాని కాని వస్తుంది. అయ్యా పట్టడం అనేది మంచిదే. దేని పట్టాలి? లోపల ఇంపెరిషబుల్ గాడ్, లోపల శాశ్వతమైనటువంటి భగవంతుడు కాపరం ఉంటున్నాడు, దాన్ని పట్టాలండి. దాన్ని ధృత గట్టిగా పట్టేసేయాలి. సరే, అహం బ్రహ్మాస్మి అని చెప్పి ఆత్మవస్తువుతో మనం ఐక్యమైపోయి సాక్షాత్కారం పొందాలి. అది ఈ మానవుడు చేయటం లేదు అజ్ఞానం చేత. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మని చక్కగా ఈ బోధ రేపటి నుంచి చెప్పి చివరి వరకు కూడా నైనా ఈ దేహానికి అతీతంగా ఉన్నటువంటి ఒక ఖండమైన శక్తి నీవు, క్షేత్రజ్ఞ. చూడండి, రేపు 12వ అధ్యాయం వరకు ఈ కర్మ భక్తి ఇవన్నీ చెప్తారు. 13వ అధ్యాయం దగ్గర నుంచి అఖండమైనటువంటి జ్ఞానం నూరిపోస్తాడండి శ్రీకృష్ణ వరం. నిజంగా అక్కడి నుంచి ఎటువంటి మానవుడికి అసలు తెలియదండి ఇది, సామాన్య మానవుడికి తెలియదు. అటువంటి రహస్యాలు చెప్పబోతాడు. ఓ అర్జున, మీరెవరో తెలిసినా క్షేత్రం కాదు, క్షేత్రజ్ఞ. యు ఆర్ ది విట్నెస్ టు ది బాడీ, యు ఆర్ నాట్ ది బాడీ. ఎవరైనా అనుకుంటున్నారో చెప్పండి, దేహానికంటే మనం వేరుగా ఉన్నామని ఎవరైనా అనుకుంటున్నారా? కానీ శ్రీకృష్ణ పరమాత్మ నాయనా ప్లీజ్ రియలైజ్ యు ఆర్ ఎంటైర్లీ సెపరేట్ ఫ్రమ్ ది బాడీ. యు ఆర్ నాట్ ట్రాన్సియెంట్. కేవలం రేపో మాపో పోయేవాడు కాదు నువ్వు, శాశ్వతమైన రేపే వస్తుందండి ఈ కథ అంతా. నజాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా నభూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఓ అర్జున, శరీరం 100 ముక్కలైపోయినప్పటికీ నీకు దాంతో ఏ సంబంధం లేదు. నీవు కేవలం అచలోయం సనాతన. అది నువ్వు పుట్టేవాడు కాదు, చచ్చేవాడు కాదు. ఇది శాశ్వతమైనటువంటి ఆత్మ. ఎటువంటి జ్ఞానం బోధిస్తున్నారు చెప్పండి శ్రీ? ఎవరికైనా ఇది తెలిసినది లేదు.
ఎన్ని తరములో గడిచిపోయినాయి చెప్పండి. ఇప్పుడు మీరు తాత, మీ ముత్తాత ఎవరైనా ఇటువంటి ఆత్మజ్ఞానాన్ని గురించి విచారణ చేసి మనకు బోధించినారా? లేదు కదండి. ఏదో అంధ పరంపరగా వచ్చేస్తున్నది, చేయరాని పనులు చేస్తున్నాడు, పుట్టడం చావటం, ఈ సంసార కోపంలో పడి నశించిపోతున్నాడే గాని ధరించేటువంటి మార్గం నేర్చుకుంటున్నాడు చెప్పండి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ రేపటి నుంచి అటువంటి మార్గం బోధించబోతున్నారు. అది అఖండం. అది తెలుసుకోవటం మన ధర్మం. దాన్ని నిత్య జీవితంలో ఆచరణలో పెట్టాలని సార్. ఎప్పుడు ఏమండి, ఎప్పుడు అనేటువంటి ప్రశ్న వస్తుందండి. ఇది ఎప్పుడో తెలిసిన యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అది ఎంత శీఘ్రంగా మానవుడు ఈ ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాడో అంత ధన్యుడు. అది ఆలస్యం చేసినాడా ట్రాజెడీ. ఏ ఆపత్తులు వస్తాయో ఎవరికైనా తెలిసినా, మీరు పేపర్ చూస్తున్నారుగా, డైలీ పేపరు, ఎన్ని యాక్సిడెంట్స్, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని జరుగుతున్నాయి చెప్పండి. కాబట్టి జీవితం అనేది శాశ్వతం ఎట్లా అవుతుంది? ఇది బుద్భుదం, బుడగ వంటిది. ఏ ప్రమాదం ముంచుకొస్తుందో మనకేం తెలియదన్నది. అందుచేత ఎంత శీఘ్రంగా మానవుడు ఈ జీవితం యొక్క ఐడియల్ అంటే ఏమిటి చెప్పండి, లక్ష్యం, దాన్ని తెలుసుకుంటాడు అంత మంచి, అంత ధన్యుడండి. శీఘ్రంగా తెలుసుకోవాలండి. ఆలస్యం ఇప్పటికే మీ వయస్సు ఎంత చెప్పండి. ఒకరికి 60, ఒకరికి 50, ఒకరికి 40, ఇప్పటికే దాటిపోయిందండి వయస్సు. ఈ భవిష్యత్తులో ఇంకా ఎంతకాలం ఉందో ఎవరికి తెలియదు. టేక్ కేర్ ఆఫ్ ది షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. అది స్వల్పమైనటువంటి భవిష్యత్ జీవితాన్ని ఇప్పుడు కొంచెం జాగ్రత్త చేసుకుంటే మానవుడు కడతేరుతాడండి సార్. అందుచేత శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే ఇవాళ పెద్ద బోధ ఏమీ లేదండి అధ్యాయంలో. అందుచేత కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పి ఇక రేపటి నుంచి అద్భుతమైనటువంటి జ్ఞాన ప్రవాహం శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ప్రవహింపజేస్తారండి. ఈ రోజు ఇంట్రడక్షన్. అది ఈ రోజు కృష్ణుడు గారేం చెప్పలేదండి, ఏదో కొంచెం ఉపోద్ఘాత రూపంగా అర్జునుడు గారు 2 వాక్యములు చెప్తారు. రేపటి నుంచి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బోధ ఉంటుంది. కాబట్టి ఈ రోజు ముఖ్యంగా నేను చెప్పదలిచింది ఏమిటంటే, ఈ ఆధ్యాత్మిక ధర్మముల్ని నిత్య జీవితంలో ఎంత శీఘ్రంగా మానవుడు ప్రయత్నం చేసి ఆచరిస్తూ ఉంటాడు ధన్యుడండి. ఆలస్యం చేయకూడదండి. శాస్త్రంలో ఇటువంటి హెచ్చరిక చేయబడింది. అది యావత్ స్వస్థమిదం శరీరమరుజం యావజ్జరా దూరతో. ఈ సాధనలన్నీ ఎప్పుడు చేయాలనేటువంటి దానికి శాస్త్రంలో ఏం చెప్తున్నారు? యావత్ స్వస్థమిదం, ఈ శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే. ఇప్పుడు మీరందరూ కూడా యు ఆర్ హెల్తీ, అది మీకు ఆరోగ్యంగా ఉంది, గో ఆన్ బిగిన్ అంతే. వెంటనే ఈ ఆధ్యాత్మిక సాధన మొదలు పెట్టాలండి. రేపు ఈ శరీరం యొక్క గతి ఏమవుతుందో ఎవరికైనా తెలిసినా చెప్పండి. ఆరోగ్యం మారిపోవచ్చు, అనేక రకాలుగా మారిపోవచ్చు, కర్మ ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి అనుకూలమైనటువంటి పరిస్థితిలో అసలు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోమనే సామెత ఉందండి. అది దీపం అంటే ఏంటి? మన ఆయుర్దాయం. అది ఉన్నప్పుడే కొంచెం జాగ్రత్త పడి దీన్ని సద్వినియోగం చేయటం నేర్చుకోవాలి. అది యావత్ స్వస్థమిదం, స్వస్థం అంటే ఆరోగ్యం అండి. శరీరమరుజం యావజ్జరా దూరతో. అరుజం, రుక్ అంటే సంస్కృతంలో జబ్బు అండి, వ్యాధి. అరుజం, అరుక్ అంటే వ్యాధి లేకుండా. వ్యాధి లేకుండా ఉన్న టైంలోనే మీరు సాధన మొదలు పెట్టండి. రేపొద్దున టైఫాయిడ్ వచ్చిందండి, 21 రోజులు బెడ్ మీద ఏడుస్తాడండి వాడు. ఏదైనా ఇతను కడుపు నొప్పి, కాలు నొప్పి, ఏదో ఒకటి వస్తూ ఉంటుందండి. మరి ధ్యానం ఎట్లా చేయగలడు చెప్పండి. అది కనుక ఆరోగ్యంగా ఉన్నప్పుడే చేయమంటున్నారు. అది యావత్ స్వస్థమిదం, స్వస్థం అంటే ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉన్నప్పుడే సాధన మొదలు పెట్టండి. స్మిదం శరీరమరుజం, అరుజం అంటే రోగాలు లేకుండా ఉన్నప్పుడు. యావజ్జరా దూరతో. జర అంటే ఏమిటి చెప్పండి? ముసలితనం. ముసలితనం దగ్గరకు వస్తే నారాయణ ఇంకా బాధలు అనుభవిస్తాడండి సార్. ముసలితనం రాకపోవడమే, దూరంగానే ఉన్నది, ఇంకా వార్ధక్యం దగ్గరికి రాలేదు. గాన్ మేక్ హే వైల్ సన్ షైన్స్ అన్నాడు. ఇంగ్లీష్లో సామెత అండి, మేక్ హే వైల్ సన్ షైన్స్. సూర్యుడు ఉండగానే తడిచిపోయిన గడ్డి ఆరబెట్టుకోండి అన్నాడండి. అది పశ్చిమ దేశంలో సామెత అండి, ఇక్కడ కాదు. ఇక్కడ సామెత ఏమిటో తెలుసండి, ఈ ఇనుముని వేడిగా ఉన్నప్పుడే వంచండి అంటారు. స్ట్రైక్ ది ఐరన్ వెన్ ఇట్ ఈజ్ హాట్ అని మనం సామెతండి. ఇనుము చల్లబడిపోతే వంగదండి, బాగా వేడిగా ఉన్నప్పుడే దాన్ని వంచడానికి ప్రయత్నం చేయాలి. వేడి అంటే ఏమిటి చెప్పండి? ఆరోగ్యం. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ సాధనలని మొదలు పెట్టండి అని పెద్దలు ఘోషిస్తున్నారండి. యావత్ స్వస్థమిదం శరీరమరుజం యావజ్జరా దూరతో. యావచ్చేంద్రియ శక్తిర ప్రతిహత యావక్షయో నాయుష. ఇంద్రియములన్నీ శక్తివంతములుగా ఉన్నప్పుడే సాధన మొదలు పెట్టండి. ఆత్మశ్రేయసి తావదేవ విదుషా కార్య ప్రయత్నో మహాన్. ఆత్మశ్రేయస్సు కోసం మీరు మహత్తరమైనటువంటి ప్రయత్నం ప్రారంభించండి అంటున్నారు. ఏంటంటే దానికి కారణం చెప్తున్నారు. సందీప్తే భవనే తుకోపఖనన ప్రత్యుద్గమ కీదృశ. ఉపమానం,
చక్కటి ఉపమానం చెప్తున్నారండి దీనికి వచ్చి. ఏమిటి ఉపమానం తెలుసండి? ఒక పల్లెటూరు ఉందండి, గ్రామం. ఆ పల్లెటూరులో 100 ఇళ్ళు ఉన్నాయండి. 100 ఇళ్ళు. అన్ని కూడా పూరి గుడిసెలేనండి. ఒక్కటి కూడా పెంకుటిల్లు గాని మేడ గాని లేదండి. అన్నీ పూరి గుడిసెలు ఉన్నాయండి. అందరు కాపురం ఉంటున్నారు. ఒకనాడు అర్ధరాత్రి వేళ ఆ గ్రామ మధ్యలో ఒక ఇల్లు తగలబడుతున్నదండి. దగదగ మండిపోతున్నదండి. అప్పుడు అందరూ లేచి ఆ ఇంట్లో వాళ్ళు కేకలు వేశారు, ఇల్లు కాలిపోతున్నదని. అన్ని గుడిసెలేనండి. ఆ మధ్యలో ఒక ఇల్లు కాలిపోతుంటే ఏం చేస్తారు చెప్పండి? అందరూ నిద్ర లేచారండి. నిద్ర లేచారు. కానీ ఆ ఊళ్ళో ఒక కట్టుబాటు ఉందండి, పద్ధతి. ఏమిటి తెలిసిన? ఎవరైనా ఏదైనా ఒక కార్యం ప్రారంభించారంటే వ్యక్తిగతంగా ప్రారంభించకూడదు. అందరూ ఆలోచించుకుని ఒక తీర్మానం చేసుకుని ప్రారంభించాలండి. అదండి ఆ ఊళ్ళో కట్టుబాటు ఉంది. అందుచేత అక్కడ ఇల్లు కాలిపోతుంటే ఊళ్ళో పెద్దలంతా ఊరు బయట ఒక మీటింగ్ చేసుకుంటున్నారండి. మీటింగ్ సభ. ఆ సభలోనండి అధ్యక్షుడు, ఒక అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇక కార్యదర్శిగా రిపోర్టు చదువుతున్నాడండి. ఆ కార్యదర్శిగా రిపోర్టు అయిన తర్వాత సభ్యులందరి యొక్క అభిప్రాయం తెలుసుకోవటానికి ఆ కార్యదర్శి, అయ్యా సభ్యులారా, గౌరవనీయులారా, మీ అందరి యొక్క అభిప్రాయం ఇప్పుడు మహాప్రమాదం ముంచుకొచ్చింది, ఇళ్లు తగలబడుతున్నాయి. కాబట్టి గౌరవనీయులే సభ్యులందరూ వారి వారి అభిప్రాయాన్ని ఒక్కొక్కరు 5 నిమిషాలకి తక్కువ లేకుండా మాట్లాడండి అన్నాడు. తీరా అందరు ఉపన్యాసాలు పూర్తి అయిపోయినాయి. అక్కడ గ్రామం కూడా పూర్తి అయిపోయిందండి. ఎంత చక్కని ఉపమానం చెప్పారో చూడండి. సందీప్తే భవనే, భవనం అంటే ఇల్లు కాలిపోతుంటే కూప ఖనన. ఒకరి దాంట్లో తీర్మానం ఏం చేశారో తెలుసండి? అయ్యా మనమందరం ఇల్లు కాలిపోతుంటే దాన్ని చల్లార్పడానికి ప్రయత్నం చేయాలి. దానికి ఇసుక పోసినా ఉపయోగం లేదు, నీళ్లు పోయటం అనేది మంచిది. కానీ మనకి తాగటానికి కూడా నీళ్లు లేవు. మనం అందరం కలిసి ఇప్పుడు బావి తవ్వి ఆ నీళ్లతో చల్లార్పుతామన్నాడండి. అదండి అక్కడ తీర్మానం. ఆ తీర్మానాన్ని శాస్త్రకారుడు చక్కగా ఉల్లేఖించినారు. సందీప్తే భవనేతు కూపఖనన. ఇల్లు కాలిపోతుంటే బావి తవ్వటం అనేది ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయమో ఆ విధంగా ఉన్నది. జీవులు మీనమేషం లెక్క పెడుతున్నారండి సార్. మీనమేషాలు లెక్క పెట్టుకుంటున్నారు. ఇప్పుడు కాదు తర్వాత వార్ధక్యంలో మన సాధనలను ఎప్పుడు చేసుకుంటామని చెప్పి వాయిదా. అట్లా వద్దండి. నో టుమారో. ఇక రేపు అనేటువంటిది రూపు ఉన్నదో లేదో మనం చెప్పలేం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ రేపు చెప్పబోతారన్నది. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముఖ్యతే స్థిత్వా శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఈ సాధన వదలద్దని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చక్కని ప్రబోధం చేస్తున్నారన్నది. అందుచేత మానవుడు చక్కగా తన యొక్క జన్మ, ఈ జీవితం ఎందుకు వచ్చిందో బాగా ఆలోచించుకుని భగవద్గీత అది చక్కని శాస్త్రముల్లో ఏ ప్రబోధం మహనీయులు చేసినారో కొంచెం బాగా తెలుసుకుని నిత్య జీవితంలో సత్యము అది. ఇప్పుడు జనులు అసత్యమును అనుసరిస్తున్నారండి. అసత్యం అంటే ఏంటి? తాను కాని వస్తువు తానని చెప్పి అనుకుంటున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ రేపటి నుంచి ఆ సత్యమును ప్రబోధం చేస్తున్నారు. అర్జునుడికి చక్కని ఆత్మస్వరూపాన్ని గురించి బోధిస్తారు. ఇప్పుడు ఆ బోధన మనం అనుసరించి నిత్య జీవితంలో ఆచరణలో పెడితే మన యొక్క విషాదం అర్జునుడి యొక్క విషాదం వల్ల తొలగిపోతుందండి. అర్జునుడికి విషాదం తొలగిపోయింది కదండి, నష్టం మనకు కూడా తొలగుతుంది ఎప్పుడు మనం ఈ భగవద్గీతను చక్కగా ఆచరణలో పెట్టినప్పుడు. అందుచేత ఈ రోజు అర్జున విషాద యోగం అని చెప్పి ప్రారంభంలో ఉపోద్ఘాత రూపంగా ఒక అధ్యాయం పెట్టినారు. ఇక రేపటి నుంచి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి బోధన మనం శ్రవణం చేయబోతాం. రేపటి దినం సాంఖ్యయోగం అనేటువంటి 2వ అధ్యాయం ప్రారంభం చేస్తారు. శంభో శివ 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 శంభో శివ 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 శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ